ఢిల్లీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్రంలో 8 మంది ఎంపీ అభ్యర్థుల ఎంపికపై జాబితానైతే అధిష్టానానికి అందజేశారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో శనివారం రాత్రి చర్చలు జరిపారు. అయితే 8 లోక్సభ స్థానాల అభ్యర్థుల లిస్టును అమిత్ షాకు ఇచ్చారు. ఇటీవల 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ రేపు లేదా ఎల్లుండి అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక రేపు బీజేపీ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ కరెంటు కోతపై ఎమ్మెల్సీ కవిత వివాదాస్పద ట్వీట్ చేశారు. సీనియర్ అయిన జీవన్ రెడ్డి కాసేపు కరెంటు లేకపోతేనే అల్లాడిపోతున్నారని, మీరు స్వయంగా ఫోన్ చేసినా కూడా కరెంటు రాని పరిస్థితి ఏర్పడిందంటూ పేర్కొన్నారు. కరెంటుపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కరెంటు లేకపోతే వారికి ఎంత దుఃఖం ఉంటుందో అర్థం చేసుకోండని వ్యాఖ్యానించారు. ప్రజల కరెంటు కష్టాలు పట్టనట్లు ప్రభుత్వం నటిస్తుందని, ప్రచారంపై పెట్టే శ్రద్ధ పాలనపై పెట్టమని సీనియర్గా మీరైనా ముఖ్యమంత్రి గారికి చెప్పండని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు కవిత. ఏలూరు జిల్లాలో ఓ ప్రేమ వ్యవహారం ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. సీతారామపురం గ్రామంలో వంశీ అనే యువకుణ్ణి శ్రావణి అనే అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని శ్రావణి తండ్రి వంశీపై కత్తితో దాడి చేసి తన కూతురుని ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.